కాబట్టి మీరు మమ్మల్ని తిడితే మాత్రం మాకు పోయేదేం లేదు. ఎందుకంటే మీరు ఎన్ని తిట్లు తిట్టినా కూడా మీ మీద పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి దానికి అభ్యంతరం లేదు. కాకపోతే ప్రజలు మెచ్చరు అధ్యక్ష. ఇవాళ ఈ బడ్జెట్ చూసినట్టయితే అధ్యక్ష, ఈ బడ్జెట్లో ఒక ట్రస్ట్ సెక్టర్ అంటే ఒక ప్రాధాన్యత రంగం అనేటటువంటిది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా జనరల్గా ఎంచుకుంటుంది అధ్యక్ష. ఇవాళ ఈ బడ్జెట్ చూస్తే మాత్రం ఒక్కటి కూడా ప్రాధాన్యత సెక్టర్ అన్నట్టు ప్రభుత్వం ఫోకస్ పెట్టలేదు అధ్యక్ష. రాష్ట్రం ఈ దేశం అధ్యక్ష మనందరికీ తెలుసు. ఎట్లా ఓట్లేస్తాం అధ్యక్ష? ఎలక్షన్లలో మనం సెంటిమెంటల్గా ఓట్లేస్తాం. ఎవరైనా జై శ్రీరామ్ అంటే ఓటేస్తాం, ఎవరైనా ఒక ఆయన చచ్చిపోయిందంటే వాళ్ళ కుటుంబానికి ఓటేస్తాం. మన దేశమే సెంటిమెంట్ దేశం అధ్యక్ష. రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు నేషనల్ మీడియాలో కూర్చొని మా రాష్ట్రం దివాలా తీసిందంటే ప్రజల గుండె గుబేలు మనది అధ్యక్ష. కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అని ఎందుకు చెప్పిండ్రు? ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి తెలంగాణ సమాజానికి, వచ్చేటటువంటి ఇన్వెస్టర్స్కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అందుకోసం అని ధనిక రాష్ట్రం అని చెప్పింది. ఇవాళ మా అభ్యంతరం ఏంటంటే ముఖ్యమంత్రి గారు నేను కనీసం నెలకు 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నా అని అద్భుతంగా కూర్చొని అబద్ధాలు చెప్పినారు అధ్యక్ష. దానికి నేను కొంచెం క్లారిటీ ఇవ్వదలుచుకున్నా అధ్యక్ష. అది కూడా ఈ డాక్యుమెంట్, ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉన్న దాంతోనే అధ్యక్ష. పోయిన సంవత్సరం అధ్యక్ష అంటే 2023-24 చివరి సంవత్సరం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 43,917 కోట్ల 62 రూపాయలు అధ్యక్ష. అంటే నెలకు దాదాపుగా ఒక 3,660 రూపాయలు మేము ప్రతి మంత్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు, స్కూల్ కట్టడానికి కావచ్చు, మనకు తరతరాలుగా నిలబడిపోయే ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికి స్పెండ్ చేసే డబ్బును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం అధ్యక్ష. అది బీఆర్ఎస్ హయాంలో 3,660 కోట్లు పెట్టాం అధ్యక్ష. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్లో అధ్యక్ష మొత్తం సంవత్సరానికి 33,087 కోట్లు పెట్టినారు అధ్యక్ష వాళ్ళు. అంటే ప్రతి నెల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది 2,757 రూపాయలు అధ్యక్ష. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండి ప్రతి నెల 2,757 కోట్ల రూపాయలు వారు ఖర్చు పెడుతూ నేషనల్ మీడియాలో కూర్చొని కేవలం బీఆర్ఎస్ను బ్లేమ్ చేయాలి, కేసీఆర్ను బ్లేమ్ చేయాలని, మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 500 రూపాయలు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నాను చెప్తుంటే రాష్ట్రం కోసం పేగులు దిగేదాకా కొట్లాడిన వాళ్ళం అధ్యక్ష. మనందరం బాధ అవుతుంది కదా అధ్యక్ష. దిస్ ఈజ్ నథింగ్ పర్సనల్, ఇట్ ఈస్ అబౌట్ ద స్టేట్. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఈ నెక్స్ట్ ఇయర్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది అధ్యక్ష 36,504 రూపీస్ అధ్యక్ష. అంటే దాదాపుగా ప్రతి నెల ఒక 3,042 కోట్ల రూపాయలు మేము పెట్టుకుంటామని గుడ్ సెంటిమెంట్. ఇంకా పెరగాలని చెప్పి మేము కోరుకుంటాం అధ్యక్ష. గవర్నమెంట్లో ఎవరన్నా ఉండొచ్చు అధ్యక్ష. రాష్ట్రం బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో ప్రథమ శ్రేణిలో ఉండేటటువంటి వాళ్ళం మనందరం కూడా. కాబట్టి ఒక స్వయంగా ముఖ్యమంత్రి గారు వారు ఒక ఫోర్స్గా ఉండి, ఒక ఇంపిటెస్గా ఉండి, ఒక చోదక శక్తిగా ఉండి రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన వాళ్ళు పదే పదే ఇట్లా మాట్లాడడం నిజంగా దారుణం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అప్పుల విషయంలో ఇట్లా పదే పదే అబద్ధాలు చెప్తే నిజంగా ముఖ్యమంత్రి గారికి ఇవాళ రేపు గిన్నిస్ రికార్డు కూడా ఇచ్చేటట్టున్నారు అధ్యక్ష. ఎందుకంటే చెప్పిన అబద్ధమే మళ్ళా చెప్తున్నారు. అయితే ఇవాళ మీ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి డేటా అంతా కూడా నేను కంప్లీట్గా బడ్జెట్ డాక్యుమెంట్స్లోనే ఇచ్చాను కాబట్టి, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అని మేము బలంగా నమ్ముతున్నాం కాబట్టి, ప్రభుత్వం బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్కి శాంక్టిటీ ఉంటుంది కాబట్టి ఇప్పటికన్నా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ దయచేసి ఈ భాష బానుకోవాలి అధ్యక్ష. లేకపోతే 27వ తారీఖు నాడు మాత్రం ఖచ్చితంగా మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం అధ్యక్ష ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఒకవేళ ఈ బడ్జెట్లో మీరు చెప్పినటువంటి లెక్కలు తప్పైతే మీరు ఈ హౌస్ను తప్పుదోవ పట్టిస్తున్నట్టు, లేదు ఈ అప్పులు తప్పని మీరు చెప్తున్నట్టయితే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ఓవరాల్గా సెంటిమెంట్ ఆఫ్ ద స్టేట్కి దెబ్బ పడుతుంది కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మీరు ఇంకా అబద్ధాలు చెప్పడం దయచేసి మానేయాలి. మరి ఏది కరెక్టు? బడ్జెట్ పేపర్లు కరెక్టా, ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కరెక్టా అన్న క్లారిటీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మనము ఇరిగేషన్ అధ్యక్ష, నేను ఇందాక చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇరిగేషన్ అనేటటువంటిది మనం ఒక ప్రాధాన్యత రంగం, ప్రథమ ప్రాధాన్యత రంగంగా ఎంచుకొని ముందుకు పోయినాం అధ్యక్ష. దాని ప్రకారం ఏం చేసినాం, 2023-24లో ఇరిగేషన్కి 29,766 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. అంటే దట్ ఈస్ 12.84% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్. అదే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్లో అధ్యక్ష పోయిన సంవత్సరం 22,284 కోట్లు పెట్టినారు అధ్యక్ష, విచ్ ఈజ్ అప్ టు 8.37 అధ్యక్ష. అంటే 12.8% నుంచి 8.37కి ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఇరిగేషన్ బడ్జెట్ తగ్గించినారు. పోనీ ఈ ఇయర్ అన్నా పెంచుకోవాలి కదా. ఫస్ట్ ఇయర్ అంటే అర్థం కాలేదు, ప్రాజెక్టులు రకరకాల అనుమానాలు వారు చెప్పినటువంటి అంశాలన్నీ చూసుకొని ఈ ఇయర్ పెంచుకోవాలి. ఈ ఇయర్ పెట్టినటువంటి బడ్జెట్లో ఎంత అధ్యక్ష ఇరిగేషన్కి 23,350 crores, అంటే 23,354 కోట్ల రూపాయలు. అది ఎంత అధ్యక్ష?
కేవలం 7.5% మాత్రమే, 7.66% మాత్రమే ఈసారి బడ్జెట్లో పెట్టినారు అధ్యక్ష. అంటే ఇరిగేషన్ని రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ ఈ ప్రభుత్వానికి పట్టిలేదు అనడానికి ఇది నిజమైనటువంటి తార్కాణం అధ్యక్ష. కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష, కరప్షన్ కాదు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, మీ కుటుంబం తీసుంటుంది, మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు. ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు, తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు. అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్. మహిళల గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. మొదటి 5 సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు. అభయాస్తం కష్టపడి మహిళలు 500 జమ చేసుకున్న 1800 కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు, ఎగ్గొట్టిపోయారు. ఈరోజు మేము చేస్తూ ఉంటే ఏం చేయడం లేదు, ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇరిగేషన్కు తగ్గించారు అంటున్నారు. నీళ్లు మొత్తం మీరున్నప్పుడే కాలువలై పారుతున్నాయని అన్నారు. ఇంకా ఇరిగేషన్ ఎక్కడ మొత్తం మీరు కట్టినాం, మేము కాలువలలో నీళ్ళు ఇచ్చినాం, ఇప్పుడు కన్నీళ్లు గారుస్తున్నారు అనడం ఎంతవరకు తప్పు, ఎంతవరకు కరెక్టు? మీరు అన్నారు కదా మొత్తం కాలువలలో నీళ్లు మీరు దవ్వుతాయి, కాలువలు దవ్వుతాయి, మేమేమన్నా మూసేసినామా సార్? కాలువలు ఏమన్నా మూసేసినామా? అట్లనే కరప్షన్ అంటున్నారు. కరప్షన్ మీ డిఎన్ఏలో ఉంది, మీ పార్టీలో ఉంది. మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోసుకొని తిన్నారు, మేము కాదు. అదేవిధంగా నోటిఫికేషన్ల గురించి మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎవరు అడ్డుకున్నారు సార్ ఉద్యోగాలు ఇవ్వకుండా? మరి ఇప్పుడు ఎట్లా అవుతున్నాయి? ఇవాళ 59,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తించలేకపోతున్నారు. ఇవాళ కారుణ్య నియామకాలంటే చనిపోయిన వాళ్ళ గురించి కనీసం మీరు పట్టించుకోలేదని నిన్న మాట్లాడిండు సీఎం గారు. 7-8 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. మేము ఆశలను పిలిచి ఆశా వర్కర్లను ఎట్లా కొట్టిరు, ఎట్లా సూదులతో కూర్చుతారన్నారు, ఇవన్నీ ఎట్లా మాట్లాడిరు. కాబట్టి అవును మీరు అన్నీ చేస్తే మరి మిమ్మల్ని అందరు అక్కడ ఎందుకు కూర్చోబెట్టిరు? ఇవాళ 1% తోటే అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లు వచ్చినాయి. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు 63 సీట్లతో వచ్చారు. ఇప్పుడు మేము 65 సీట్లతో ఉన్నాం. ఇంకా మీరు వస్తేనేమో గొప్పగా అధికారంలోకి వచ్చినట్టు, మేము వస్తేనేమో తక్కువతో అధికారంలోకి వచ్చినట్టు ఎట్లయితే సార్? అధికారం అనేది అధికారమే. సీట్లు ఇచ్చిర్రు అదే అంటున్న వాళ్ళు ఎంతసేపు మేము గొప్పోళ్ళం. అరే 10 ఏళ్ళల్లో మీరు 10 ఏళ్ళల్లో ఎన్నిళ్ళు ఇచ్చిర్రు? మీరు ఫస్ట్ సారి 10 ఏళ్ళలో వచ్చినప్పుడు 10 ఏళ్ళల్లో అరే మేము ఇయ్యలే. ఉమ్మడి రాష్ట్రంలో అది సరిగా జరగలేదని తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు అద్భుతాలు చేస్తా అన్నారు. మీరు మొదటిసారి ఏం చెప్పిర్రు? ఇల్లు సింగిల్ బెడ్రూమ్లు, చిన్న ఇల్లు ఎక్కడ పడుకుంటారు అది అని చెప్పారు. మీరు వచ్చిన తర్వాత ఇల్లే ఇయ్యలే. మళ్ళీ లాస్ట్కి మొన్న 2023లో ఎలక్షన్ల ముందు ఇచ్చిర్రు 5 లక్షలు 7 లక్షలతో ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఆ ఇల్లులు కూడా 3 లక్షలకు తగ్గించారు. 3 లక్షల ఇల్లులు కూడా 3 అంతస్తులోనికి ఇస్తే అందుకనే మిమ్మల్ని ఇళ్లలో పంపించారు. కాబట్టి ఈ రకమైన మేము వచ్చి 1.5 year కూడా అయితలేదు. పదే ఏమైంది? మేము ఫ్రీ బస్ ఇస్తే మీరు ఓర్వలేరు అవుతుంది, మేము ఇల్లు ఇస్తే ఓర్వలేరు అవుతుంది, మేము ఉద్యోగాలు ఇస్తే ఓర్వలేరు అవుతుంది. పదే ఈ రకమైనటువంటిది. ఇవాళ మరి మీరు ఒక పథకం పెట్టిరు, అన్ని మీరు ఇచ్చిన పథకాలను మేము ఇవాళ రాజీవ్ యువ వికాసం పెడితే ఎందుకు మీకు అక్కసు? ఇవాళ బడ్జెట్ లో అదే ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. అదే విధంగా 100 కోట్లు బడ్జెట్ లో పోయిన బడ్జెట్ లో 2019 బడ్జెట్ లో ఏది నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించి కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి కరప్షన్ లేదా రాష్ట్రం పరువు మేము తీయలే, వాళ్ళ పార్టీ వాళ్ళు తీసిరు. అందుకని ప్రజలు అర్థం చేసుకున్నారు, ఆ రకంగా చేసారు. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం, తప్పుడు మాటలతోటి సంకల్ గుద్దుకోవడం మంచిది కాదని చెప్తున్నా. ఉన్న వాస్తవాలు మాట్లాడు. అప్పులు కూడా FRBM ప్రకారం 4.5 లక్షలు పైగా తెచ్చిర్రు. మిగతా కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయని మేము స్పష్టంగా చెప్తున్నాం. కార్పొరేషన్ లోన్స్ కూడా తెచ్చిర్రు, అవన్నీ కూడా బయట పెడతాం. అప్పుడు మీరు ఒప్పుకోండి. మరి మీ హయాంలో 7 లక్షల కోట్ల అప్పు అయిందా కాలేదో మేము చూపిస్తాం. సీఎం గారు బరాబర్ చెప్పిండు అప్పులకు వడ్డీలు కడుతున్నామని. అయినా కూడా అదే రకంగా మాట్లాడు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, ఆడోళ్ళ పరువు అసలే తీయలేదు, మేము తీయలేదు సార్.